మూడు కానులు ముక్కాని. పాత రోజుల్లో కాని అని, డబ్బు అని నాణాలు ఉండేవి. కొన్నింటికి చిల్లు ఉండేది. చిల్లు ఉంటే కాని అని, చిల్లు లేకపోతే డబ్బు అని అనేవారు. రాగి డబ్బులు అని కూడా అనేవారు. ఈ కాని అనే దాని గురించి, డబ్బు అనే దానిని గురించి ముట్నూరి కృష్ణారావు గారు అనే సంస్కృతాంధ్ర పండితులు ఒక పద్యం చెప్పారు. ఒక కాని ఒకే కాని రెండు కానులు అర్ధణ, మూడు కానులు ముక్కాని నాలుగు కానులు ఒక్కణ. ఒక కాని ఒకే కాని రెండు కానులు అర్ధణ, మూడు కానులు ముక్కాని నాలుగు కానులు ఒక్కణ. కానీలు రెండు అయితే అర్ధణ అంటే అణాలో సగం. ఒక అణాకు 4 కానులు. 3 కానీలు ఉంటే ముక్కాని. 4 కానీలు ఉంటే అణా అవుతుంది. పూర్వం రోజుల్లో నా ఆస్తిలో చిల్లు గవ కూడా ఇవ్వను అనడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంటే కానీకి చిల్లు ఉంటే కానీ అవుతుంది, డబ్బుకి అనే నాణానికి చిల్లు ఉండదు. ఆ విధంగా అన్నమాట. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.